హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. బాబుకి వచ్చేసి మ్యాగీ అయితే చేస్తున్నాను, ఆకలి అవుతుంది అనేసి అన్నాడు. ఈరోజు నేను వంకాయ పచ్చడి చేద్దాం అనేసి అనుకున్నానండి. ఈ వంకాయలు మొన్న నేను అది ఎర్రగడ్డకి వెళ్ళాను కదా, అక్కడైతే దొరికినాయి. ఎప్పుడు ఇలాంటి వంకాయలు దొరికినా కానీ తీసుకొచ్చి పచ్చడి చేసేస్తూ ఉంటాను. కాకపోతే ఎర్రగడ్డలో ఇలాంటివి రేర్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. మనకు సూపర్ మార్కెట్లో ఉంటాయి, కానీ ఇవైతే బాగా టేస్ట్గా ఉంటాయి. కాబట్టి వీటితో అయితే పచ్చడి చేస్తాను నేను. ఏం చేస్తున్నావు? అయ్యో, వంకాయ పచ్చడి చేద్దాం అనేసి వంకాయలు తీసాను నేను. వంకాయ పచ్చడి కాదు, వంకాయ పచ్చడి కాదు, వంకాయ ఫ్రై చేసుకుందాం. వంకాయ ఫ్రై నువ్వు చేస్తావా, నేను చేయనా? నేను చేసి చూపిస్తా. సరే, మరి ఇవైతే ఫస్ట్ కడగని. డీప్ ఫ్రై చేస్తావా, షాలో ఫ్రైయా? ఫ్రై చూడు. సరే, ఆ మ్యాగీ చూడు ఒకసారి. అలా చేయలేదు. ఇంత పలుచగా కట్ చేసుకోవాలా? వర్క్ అయిపోయిందా? హిందీ కంప్లీట్ అయిపోయిందా? అయిపోయింది మమ్మీ. సరే మమ్మీ. ఈ రౌండ్ షేప్లో కట్ చేసేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మసాలా కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 2 టేబుల్ స్పూన్లు అయినా 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ పేస్ట్కి సరిపడా, పసుపు, అలానే గరం మసాలా, ఇక్కడ కారం వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ పట్టిద్ది. కొద్దిగా ఆయిల్, బైండింగ్ కోసం అనేసి ఇక్కడ కొద్దిగా కార్న్ఫ్లోర్, కొద్దిగా అంటే ఒక 2 స్పూన్స్ అయినా సరిపోద్దా? కొంచెం వేయాలి. చాలు. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేస్తున్నా. నువ్వు చేస్తా అని నాతో చేపిస్తున్నావు ఏంటి? నువ్వు చేసుకో, చూడాలి కదా. రెసిపీ నాదే, చెయ్యి నీది. అంతేనా? ఇలాగైతే గట్టిగా ఉంది కదా,
కొద్దిగా వాటర్ కలుపుకుంటూ మసాలా అన్నది కలుపుకోవాలి. మనం గుత్తి వంకాయకి పేస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అలాగా, కాకపోతే వీటిలో పల్లీలు నువ్వులు అన్నవి యాడ్ చేయము. చాలా ఈ విధంగా ఒకసారి టేస్ట్ చూద్దాం. తీసి పెట్టేసేనా, నేను చేస్తాను అనేసి అన్నాడు. అంతేనండి, మగవాళ్ళ మాటలు అయితే నమ్మకూడదు. ఒకటి చెప్తారు, ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. నేను పచ్చడి చేద్దాము అనేసి అంటే ఫ్రై చేద్దాము అనేసి అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ నువ్వే చెయ్యి అనేసి అంటున్నారు. నేను ఇంకా వేరే పనులు చేసుకుందాము అనేసి అనుకున్నా, మళ్ళీ నాకే వచ్చింది అనమాట ఇదంతా. ఎందుకురా కమల్ హాసన్ నవ్వుతున్నా ఏరా? కమల్ హాసన్ ఎందుకు నవ్వుతున్నావు? టీవీ లోపల ఏం జోకింగ్ రావట్లేదు, ఏం రావట్లేదు. ఇందాకైతే అక్కడ వచ్చిందండి, ఇందాక వచ్చిందంట మమ్మీ. అయిపోయిందా? అయిపోయినాయి అన్నీ. ఏం చేస్తాను అనేసి కట్ చేశాక అయిపోయిందా? అయిపోయింది. సరే, నేను ఇప్పుడు ఫ్రై చేస్తాలే. ఎందుకంతా నేను చేసిన తర్వాత నువ్వు అది ఫ్రై చేసేట్లో వేరే స్పెషల్ ఉంటుంది. అది మసాలా ఉంచు, ఏదన్నా ఫ్రైకి మనకు వస్తుంది కదా. పోసి ఒకేసారి. ఓకేనా? క్రిస్పీ క్రిస్పీగా ఇలా ఫ్రై చేస్తే ఫిష్ లాగా ఉండిద్ది. కొంచెం కాలాలి. ఇప్పుడు ఫ్రై లాగా ఉండిద్దా? ఫిష్ ఫ్రై లాగా ఉంది. చూడు ఎట్లుంది, ఫిషేనా? అవును. సరే, నేను లోపు టమాటా చారు పెడతా. ఓకే, రైట్.
ఎంతవరకు వచ్చినాయి? ఫిష్ ఫ్రై. ఈ విధంగా మనం వంకాయలను అన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలి. ఎమ్మి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను అయితే వేసేస్తున్నాం. ఏదన్నా చారు చేసుకున్నప్పుడు ఇలాగ ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇదిగోండి టమాటా చారు, ఇంకా తాలింపు అయితే వేసేయాలి. ఒక పక్కన రైస్ కూడా అయిపోవచ్చేసింది. టమాటా చారు కూడా రెడీ అయిపోయింది. తాలింపు వేసే స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందో. తాలింపు అన్నది ఎప్పుడైనా కానీ ఇట్లాగా కొద్దిగా మాడితే మంచి టేస్ట్ వస్తుంది. అలానే మనం తాలింపు వేసేటప్పుడు కూడా స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది కదండి వంట అన్నది, ఇంకా పిల్లలకు పెట్టేసేస్తాను. వేడి అన్నంలో ఒకసారి ఈ వంకాయ ఫ్రై అయితే చేసాం కదా, అదొకసారి టేస్ట్ చూస్తా. టేస్ట్ అయితే బాగుంది. ఏదన్నా రసం కానీ చారు కానీ పప్పుచారు కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా కనుక మనం ఇలా చేసుకున్నాము అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వంకాయ ఫ్రైని. ఇదేనండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. మరి ఆకలి అయితే వేసేస్తుంది, ఇంకా నేను త్వరగా తినేస్తాను.